ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో షాక్ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీలో చేరిన 4 కౌన్సిలర్లు తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు. వార్డు అభివృద్ధి చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. కానీ అభివృద్ధి శూన్యమన్నారు కౌన్సిలర్లు. వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు 4 కౌన్సిలర్లు. వైసీపీలో చేరిన వారిలో కౌన్సిలర్ మణి, రహ్మత్ బి, మల్లికార్జున, పరశురామ్ ఉన్నారు. పార్టీ మారడం కారణమే ప్రజలకు మంచి చేయాలని ఒక కారణం వల్ల మా పార్టీ మారడం జరిగింది. ఇప్పటికే 5 నెలలుగా అయిన కాబట్టి ఏం పని ఏం జరగలేదనే ఉద్దేశంతో తిరిగి మా గూటికి మేము చేరడం జరిగింది. ఇది మా ఫ్యామిలీ ఆ పార్టీ మాకు గుర్తించిందో ఆ పార్టీనే రావడం జరిగింది. దీనివల్ల ఎవరికైనా బాధ కలిగించేటట్లా మేము చేసిందే మాకు క్షమించండి. మేము పార్టీలో గెలిచిండేది దీంట్లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాంట్లోనే మేము ముందు నుంచి కూడా కౌన్సిలర్ దాంట్లోనే ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చిన కూడా దీంట్లోనే కౌన్సిలర్ ఉన్నాను. కానీ అభివృద్ధి లేదు అనేసి నేను దాంట్లోకి వెళ్ళినాను అవుతుందని. మళ్ళా వాళ్ళు ఏం చేసినారంటే కార్యకర్తలు అని ఏమైనా చేసేకపోతే కూడా కార్యకర్తలు అడ్డం వస్తారు, ప్రతిదానికి అడ్డం వస్తారు. నేను మారట్లు ఎట్లా పోయేది, ఏం చేయాలా? ఇప్పుడు పని కాకపోతే పబ్లిక్ ఇడ్సే లేదు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా నేను నా గూట్లోకి నేను చేరుకున్నాను. ఎవరికి ఇబ్బంది ఏమీ నేను చేసింది లేదు. రైట్. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో షాక్ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీలో చేరిన 4 కౌన్సిలర్లు తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ రెడ్డి అందిస్తారు. శేఖర్ రెడ్డి. గుడ్ ఈవినింగ్ శివ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చెందినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆశలు అడియాసలు అయ్యేలా కనిపిస్తున్నాయి. గతంలో అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక గతంలో చైర్మన్ ఇంద్రజతో పాటు ఈ 4 కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరడం జరిగింది. ప్రస్తుతం కేవలం ఇంద్రజ మాత్రమే ఇప్పుడు టీడీపీ వైపు ఉండగా ప్రస్తుతం ఈ టీడీపీలో చేరినటువంటి వైసీపీ కౌన్సిలర్ 4 కూడా ఇవాళ సాయంత్రం అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి సమక్షంలో తిరిగి మరీ వైసీపీలో చేరడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేవలం అంటే అధికారం చేపట్టిన 4 నెలల్లోనే పార్టీలో చేర్చుకున్న 4 కౌన్సిలర్లను కాపాడుకోలేకపోవడం, తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి హిందూపురం వంటి ప్రాంతంలోనే క్యాడర్ తిరిగి వెళ్లిపోవడం కూడా పెద్ద చర్చనీయాంశంగానే మారిందని చెప్పవచ్చు. అయితే ఈ 4 కౌన్సిలర్లకు సంబంధించినటువంటి మనం వివరాలు సేకరించినట్లయితే ఈ మణి, రహమత్ బి, మల్లికార్జున, ఈ పరశురామ్ ఈ 4 కూడా అంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి ఎక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు వీరికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, రెండవది కనీసం అంటే వీరు తమ వార్డులో ప్రజలు తమను నమ్మి గెలిపించారు, ఖచ్చితంగా ఆ వార్డును అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ధ్యేయంతో వారు పార్టీలో చేరితే తమకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోగా తమను ఇబ్బందులు పాలు గురి చేస్తున్నారు. ఇటువంటి ఇప్పుడు ఈ పార్టీలో ఉండడం దేనికి, దానికి తోడు మొత్తం కూడా అంటే ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది ఈ పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ లేకపోగా కేవలం ఫోటోలు పోజులు ఇవ్వడమే మాకు పనిగా మారింది. దాంట్లో కూడా ఈ ఇచ్చే ఈ క్రమంలో కూడా మాకు అంటే స్థానిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు సహకరించడం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దానికంటే మమ్మల్ని నమ్మి ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగానే మమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము తిరిగి అదే పార్టీకి వెళ్ళడమే భావ్యమని భావించి మేము తిరిగి పార్టీలో చేరుతున్నామని కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అయితే మొత్తం మీద అయితే దీన్ని మనం ప్రధానంగా చూసినట్టయితే స్వయాన ముఖ్యమంత్రి బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం ఇక్కడ వహిస్తున్నాడు. ఇటీవల పార్టీలో చేరినటువంటి కౌన్సిలర్ కనీసం కొద్ది నెలల పాటు కూడా పార్టీలో ఉంచుకోలేక తిరిగి వైసీపీలో చేరడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా పార్టీ శ్రేణుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని కూడా మొత్తం ప్రజల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది శివ. అయితే దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో అయినా టీడీపీ కేడర్ గానీ నాయకులు గానీ ఎవరైనా స్పందించినటువంటి సిచ్యువేషన్ ఉందా? వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కొంత పార్టీకి చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. శివ, ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా హిందూపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంతర్భాగంగా
హిందూపురం నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నందమూరి బాలకృష్ణ అంటే 2014 నుంచి గెలుస్తూనే వస్తున్నారు. ఇప్పటికి 3వసారి నందమూరి బాలకృష్ణ ఇక్కడ గెలవడం. అయితే ఇక్కడికి సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే గతంలో బాలకృష్ణ పిఏగా వ్యవహరించినటువంటి నారా శేఖర్ వ్యవహరించినటువంటి సమయంలో కూడా పెద్ద వివాదాలు చోటు చేస్తున్నాయి. ఆ టైంలో కూడా అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కొడుకు కావడంతో ఈ వ్యవహారంలో ఎక్కడ కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరు తలదూర్చినటువంటి పరిస్థితి. స్వయంగా బాలకృష్ణ కల్పించుకుంటే తప్ప ఇక్కడ అంటే ఈ వ్యవహారంలో ఎవరు చూడరు. మామూలుగా అయితే ఆయన సాధారణంగా కూడా చుట్టుగా వచ్చి వెళ్తుంటాడు అన్నటువంటి అపవాదు కూడా గతంలో బాలకృష్ణకు ఉన్నది. అయితే గత 2019 నుంచి 2024 వరకు బాలకృష్ణ స్థానికంగానే ఉంటూ కొంచెం కేడర్తో మమేకమయ్యారు. మళ్ళీ మొదటికి వచ్చింది ఈ పరిస్థితి. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల పర్వం అన్నటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.